అమెరికాకి ఇరాన్కి యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకి సంబంధించిన 2 ఫైటర్ జెట్స్ని కూల్చేసింది ఇరాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్. ఎస్, F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్, అలాగే A-10 అటాకింగ్ జెట్ వర్తాగ్, ఈ రెండింటిని కూడా ఇరాన్ నిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి కూల్చేసింది. అయితే ఈ F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ని అమెరికాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వెంటనే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసింది. ఒక పైలట్ని సేఫ్గా తీసుకెళ్ళింది. అలాగే A-10 అటాకింగ్ జెట్ వర్తాగ్, ఈ జెట్కి సంబంధించి కువైట్లో ఎమర్జెన్సీగా అక్కడ ఈజీగా ల్యాండ్ చేయగలిగింది. అయితే ఇదంతా కూడా ఇరాన్కి సంబంధించి సౌత్ వెస్ట్ కజకిస్తాన్ ప్రావిన్స్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అమెరికాకి సంబంధించిన పైలట్ F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ సంబంధించి అందులో 2 పైలట్స్ ఉంటారు. ఒక పైలట్ని సురక్షితంగా తీసుకెళ్ళగలిగింది, కానీ ఇంకో పైలట్ని మాత్రం సేవ్ చేసుకోలేకపోయారు. దీని గురించి రీసెంట్గా ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. వైట్ హౌస్లో కూడా అతను దీని గురించి మాట్లాడాడు. మా పైలట్ మిస్ అయ్యాడు, ఎవరైనా అతన్ని పట్టిస్తే మీకు బహుమతి ఇస్తామంటూ కూడా అన్నాడు. అలాగే మా పైలట్ మీ దగ్గర ఉన్నాడు, మీరు చిత్రహింసలు పెడతారని మేమేం భయపడం, ఇది యుద్ధం, మాకు తెలిసి యుద్ధంలో ఏం చేయాలో, అలాగే మా సైనికులు కూడా ప్రాణాలకు తెగించి మరి యుద్ధం చేస్తారంటూ కూడా ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ముందు నుంచి కూడా చెప్తున్నాం, ట్రంప్ మూర్ఖత్వం వల్ల అమెరికా సైనికులకి చాలా ఇబ్బంది ఎదురవుతుందని. తాజాగా ఒక పైలట్ ఇరాన్లో దొరికేశాడో ఖచ్చితంగా చిత్రహింసలు పెడతారు. ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ని మరి ఈ F-15, F-35 ఈ ఫైటర్ జెట్స్తోనే అటాక్ చేసి వాళ్ళని అంతం చేశారు. ఇంకా చాలా మంది నాయకుల్ని ఇరాన్ కోల్పోయింది. ఆ కక్షతో ఖచ్చితంగా ఈ పైలట్ని చాలా చిత్రహింసలు పెడతారంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏప్రిల్ 3వ తారీఖు నిన్న సాయంత్రం జరిగింది. అండ్ ఒక పక్క సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇతని గురించి ఆచూకీ అయితే తెలియలేదు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బేకర్ ఈయన వ్యంగ్యంగా మాట్లాడుతూ ట్రంప్ ముందేమో ప్రభుత్వాన్ని మార్చాలంటున్నాడు, ప్రభుత్వాన్ని మారుస్తా ఉన్నాడు, ఇప్పుడేమో పైలట్ని పట్టిస్తే బహుమతి ఇస్తామంటూ కూడా ఇరాన్ ప్రజల్ని కోరుతున్నాడు. సో అంటే ఇతను అతని పైన కమెంట్స్ చేశాడు ఈ రకంగా. ఇది చాలా చాలా దారుణమైన ఘటన ఖచ్చితంగా. ఎందుకంటే పైలట్ దొరికిపోయాడంటే చాలా చిత్రహింసలు పెట్టి అతన్ని వదలడానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకసారి క్లియర్గా చెప్తాను, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం కీలక దశకి చేరుకుంది. తమ గగనతలంలో అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ఇరాన్ అధికారులు ధృవీకరించారు. వీటిలో ఒక F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ కాగా మరొకటి A-10 అటాక్ విమానం. ఈ ఘటనతో సౌత్ వెస్ట్ ఇరాన్లో అమెరికా భారీ సర్చ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించింది. శుక్రవారం జరిగిన ఈ 2 వేర్వేరు ఘటనల్లో F-15E జెట్లో 2 పైలట్స్ ఉన్నారు. ఒకరిని అమెరికా దళాలు సురక్షితంగా రక్షించాయి. మరో పైలట్ ఆచూకీ కోసం ఇంకా గాలించే ప్రయత్నం చేస్తున్నారు. A-10 విమానం పైలట్ కూడా సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే తమ విమానాలకు కూల్చేశాయని అమెరికా అధికారులు ధృవీకరించారు. మరోవైపు తప్పిపోయిన అమెరికా పైలట్ను సజీవంగా పట్టుకున్న వారికి విలువైన బహుమతి ఇస్తామంటున్న ఇరాన్ ప్రకటించడం కూడా సంచలనం రేపుతుంది. ఇటు ఇరాన్ ప్రకటించింది, అటు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. ఇక ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఏ రకంగా ట్రంప్ పైన కామెంట్స్ చేశారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం మార్పు అంటూ మొదలుపెట్టిన ఈ యుద్ధం ఇప్పుడు పైలట్ను వెతకండి ప్లీజ్ అనే స్థాయికి దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివరించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ ఈ పరిణామం ఇరాన్తో చర్చలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. లేదు, అసలు చూపదు.
ఇది యుద్ధం అని ఆయన అన్నారు. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ పై యుద్ధం ప్రారంభించింది. యుద్ధంలో ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్తో పాటు ఈ యుద్ధ ఘర్షణలో ఇప్పటి వరకు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి చూద్దాం. ట్రంప్ అయితే ఎటువంటి కండిషన్స్ పెట్టినా సరే మేము యాక్సెప్ట్ చేయమంటూ కూడా చెప్తున్నాడు. అంటే శాంతి చర్చలకు ఎటువంటి మార్పు ఉండదంటూ చెప్తున్నాడు. అంటే ఈ పైలట్ని పట్టుకున్నాం కదా, ఇరాన్ కండిషన్స్ పెడుతుంది, లేదంటే అతన్ని అంతం చేస్తాం, చంపేస్తాం, చిత్రహింసలు పెడతాం, ఇటువంటి మాటలతో మమ్మల్ని భయపెట్టలేరు, మేము ఎటువంటి చర్చలకు రావంటూ కూడా డైరెక్ట్గా చెప్పేశాం. అంటే ట్రంప్ సైనికుల యొక్క ప్రాణాల కన్నా అతను ఏదైతే ఆశిస్తున్నాడో అదే ముఖ్యమా? ఇప్పుడు అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ట్రంప్ నిన్నటి వరకు కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఈ పైలట్ ఇరాన్కి దొరకడంతో ఇంకా అతనిపైన వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. అలాగే ఒకవేళ ఇరాన్ చేతిలో కనుక ఈ పైలట్ చనిపోతే యుద్ధం ఇంకా మరొక దిశగా మారే అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్తో కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఇరాన్కి సంబంధించి, అమెరికాకి సంబంధించి.